యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి పృథ్వీ మళ్ళీ వచ్చావు? ఈ ఫోటో తీయడం మర్చిపోయాను మామ్. మహి బయట ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. నేను వెళ్ళి పైన ఉంటాను, ఓకేనా? సరే మామ్, తనకి ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసి ఇక్కడి నుంచి తొందరగా పంపించేసే. సరే ఓకే. వెటకారంగా ఉందనా? వెటకారం కాదు స్మైలీ, అసహ్య స్థాయి కూడా మించిపోయి ఇప్పుడు నిన్ను చూస్తుంటే పాపం జాలేస్తుంది. అద్దంలో ప్రతిబింబం అయినా, మంచైనా చెడైనా మనం చేసేది అది మనకు తిరిగి చూపిస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుని ప్రవర్తించడం వల్ల కనబడని నీ తప్పులు ఇప్పుడు దాని పర్యవసానం చూపించినప్పుడైనా నీకు అర్థమైతే బాగుంటుంది. బాధ ఎవరికైనా ఒకేలా ఉంటుంది స్మైలీ, అది ఇప్పటికైనా అర్థం చేసుకో. నా బాధ నీకు బాగుంది అనుకున్నావు, ఇప్పుడు నీ బాధని కూడా నేను బాగుంది అని అనుకోవాలా? నీలా నేను ఆలోచించి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. వీలైతే నీ బాధని కూడా నేను తగ్గించాలి అనుకుంటాను. అది నా వ్యక్తిత్వం. ఓకే చూడు, ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ బాధల నుంచి నీకు విముక్తి కలగాలి అని అంటే నేను చెప్పినట్టు చేస్తావా? మాట తప్పవు కదా? ఓకే ఆగు, మహి కాల్ చేస్తుంది, ఇప్పుడే వస్తాను. సరే సరే, నా చెల్లితో ఫోన్ మాట్లాడి నీకు విషయం చెప్తాను, ఆగు. హలో మహి, చెప్పు. ఎక్కడున్నావు అక్క? ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను మహి. ఏంటో చెప్పు. అక్క, అర్జెంటుగా నీతో అవసరం పడింది. ఏంటి మహి అది? ఏమైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం కాదక్క, తెలిసిన ఆంటీకి. ఆంటీనా? ఎవరావిడ? ఏమైందే? అక్క, తను ఇంతకుముందు నీ పేషెంటే. ఇప్పుడు స్కిడ్ అయి పడిపోయారు. లేవలేని పరిస్థితుల్లో ఉన్నారక్క, నువ్వు త్వరగా రావాలి. హాహా వస్తాను. ఇంతకీ ఆవిడ పేరేంటి? అది తన పేరు నాకు తెలియదక్క, ఎప్పుడు ఆంటీ అని పిలుస్తాను. ఇంతకు ముందు తను నాకు జాబ్ ఇప్పించాలని చాలా ట్రై చేసిందక్క. యాక్చువల్ గా ఒక మంచి జాబ్ కూడా ఇప్పించారు, కానీ ఆనంద్ గారు జాబ్ ఆఫర్ చేయడం వల్ల దాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. తను చాలా మంచిదక్క, ఎక్కడున్నా త్వరగా రా అక్క. అలాగే మహి, వస్తాను. మనకి సహాయం చేయాలనుకునే వాళ్ళకి తిరిగి మనం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? ఇప్పుడే వస్తాను, అడ్రస్ పంపించు. సరే అక్క. చెప్పాలి కదా? ఏమీ లేదు స్మైలీ, ఇప్పుడు నీ మొహాన్ని దాచుకున్నట్టే నీతో చెయ్యకూడని పనులన్నీ చేపిస్తున్నారే, వాళ్ళని నువ్వు దాచిపెడుతున్నావే, వాళ్ళెవ్వరు. మహి, ఎవరే ఆంటీ? ఈ మధ్యనే పరిచయం అయిందక్క. పాపం తనకిక్కడ ఎవ్వరూ ఉండరక్క, చాలా మంచిదక్క. తను నీ పేషెంట్ అని చెప్పింది.
లోపలుంది. రా అక్క. పద. చైత్ర వస్తుందేంటి? మై మామకి తెలిసిన డాక్టర్ని పిలుస్తానంటే అది చైత్రనా? మామ్ మామ్ మామ్, మళ్ళీ ఏంట్రా? చైత్ర వస్తుంది మామ్. చైత్ర రావడం ఏంట్రా? అవును మామ్, నీకు తెలిసిన డాక్టర్ అని మై చెప్పింది కదా. తను చైత్ర అని నేను అనుకోలేదు మామ్. చైత్ర మీ అక్కే కదా? మా అక్క మీకు తెలుసా? చాలా బాగా తెలుసు మహాలక్ష్మి. చైత్ర నాకు ఫిజియోథెరపీ చేయడానికి వస్తుండేది. మహిని పరిచయం చేసుకోవడానికి అప్పుడు చైత్ర పేరు చెప్పాను. అది గుర్తుంచుకున్నట్టుంది మహి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కేర్ఫుల్ మామ్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అక్క ఆ గదిలోనే ఉన్నారు. నేను ఇప్పుడే వస్తాను. నాకు అదెవ్వరో తెలుసు కానీ దానికి నేను తెలీదు కదా. నేనెందుకు బయటపడడం? ఆ విగ్రహం నా దగ్గర ఉందన్న సంగతి దీనికేం తెలుసు? నేనే వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నానన్న విషయం వీళ్లకు తెలీదు. కానీ వీళ్ళే నా పక్కన పరిచారకుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ కిక్కును అనుభవిస్తూ నొప్పిని కూడా మర్చిపోవచ్చు. విగ్రహం దొంగ ఇక్కడుందా? ఏదోలా నువ్వు ఉండే ప్లేస్ కనిపెట్టాలని మేము ఆలోచిస్తుంటే నువ్వు ఈ విధంగా మాకు దొరికిపోయావన్నమాట. అవును, నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? మామ్ ఎవరో తనకు తెలియదు కదా. తన్ని చూస్తే మాత్రం ఏమైంది? ఛే, అనవసరంగా భయపడి నేనే క్లూస్ వదిలిపెట్టేలా ఉన్నాను. ఏంటక్క ఇక్కడే ఉన్నావు? థ్యాంక్స్ మహి. థ్యాంక్సా? ఎందుకక్క? నేనున్న సిచ్యువేషన్లో నాకు వర్క్ దొరకడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నీ వల్లే నాకు వర్క్ దొరికింది, అందుకే థ్యాంక్స్. సరే రా అక్క. హలో మేడం. అక్క, ఆంటీని గుర్తుపట్టావా? ముందెప్పుడూ చూసినట్టు లేదు మహి. ఎవరో గుర్తుకు రావడం లేదే. చాలా రోజుల క్రితం చూసావులేమ్మా. అప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని. ఇప్పుడు అందుకే గుర్తుపట్టలేనట్టున్నావు. అబ్బా, భరించలేకపోతున్నా. అబ్బా అబ్బా, నొప్పి. కాస్త ట్రీట్మెంట్ తొందరగా మొదలు పెట్టమ్మా. చేస్తాను. మీకు సరైన ట్రీట్మెంట్ చేయకుండా ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్తాను? పెయిన్ ఎక్కడ మేడం? పాదం దగ్గర. అక్క, నీకు మామూలుగా అందరూ గుర్తుంటారు కదా, ఆంటీని ఎలా మర్చిపోయావు? మహి, పోనీలేమ్మా, గుర్తుపట్టలేదంటుంది కదా. నేనంత ఈజీగా మర్చిపోయే ఛాన్సే ఉండదు. ట్రీట్మెంట్ చేసే ప్రతి పేషెంట్తోనూ నాకు చాలా క్లోజ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంతకీ మీ పేరేంటి మేడం? వల్లి. ఈ పేరు కూడా ఎక్కడా విన్నట్టు లేదు మేడం.
సరే వదిలేయండి. పెయిన్ ఎక్కడ చెప్పండి. పాదం దగ్గరమ్మా. వాణ్ణి వాడి ఫ్యామిలీని ఈ చేత్తో గాలిపటాలాడిస్తున్నాను. ఆ ఇంటికి నా మనిషిని కోడలిగా పంపించాను. నీ దగ్గరున్న వీడియో పెళ్లి పందిట్లో బయటపడితే నీ చెల్లి వీడియోని ఈ ప్రపంచమే చూస్తుంది. నా చెల్లి జీవితాన్ని అడ్డం పెట్టుకుని నా కుటుంబంతో ఆడుకోవాలనుకున్నావు కదూ. మా అందరి బ్రతుకులు నాశనం చేయాలని చూసావు కదే. అమ్మా నొప్పి. అయ్యో అక్క, జాగ్రత్త అక్క. ఏం కాదు మహి, యాంకిల్ కాస్త జరిగినట్టుంది. ఇప్పుడు సరి చేయకపోతే తర్వాత ముదిరిపోయి మరింత ఇబ్బంది పెడుతుంది. అయ్యో నా వల్ల కావట్లేదు. చాలా నొప్పిగా ఉంది. ప్రాణం పోతున్నట్టుగా ఉంది. జరిగిన దానికి ఇది చాలా తక్కువ. ఏంటి? అదే మేడం, యాంకిల్ జరిగింది కదా. ఇప్పుడు నేను దీన్ని మీకు ఇప్పుడు కలుగుతున్న పెయిన్ చాలా తక్కువ మేడం. యాక్చువల్గా ఇంకా ఎక్కువగా ఉంటుంది. వద్దు 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 వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను. మేడం కొన్ని తప్పవు, భరించాలి. సరి చేశాను కదా, సెట్ చేయకపోతే చీమొచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు సెప్టిక్ అయ్యి కాలు తీసేసే ప్రమాదం ఉంటుంది. ఈ వయసులో ఒంటి కాలితో చాలా కష్టమవుతుంది మేడం. దానికన్నా ఇదే బెటర్. వద్దు వద్దమ్మా వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆంటీ, మా అక్క చేయి చాలా మంచిది. ఎలాంటి వాళ్ళనైనా సెటరేట్ చేస్తుంది. మీరు కూడా మా అక్క చేతిలో ఖచ్చితంగా సెట్ అవుతారు. సెట్ అవుతానో ఫట్ అవుతానో నాకేది అర్థం కావడం లేదు. నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఈ నొప్పి భరించటం నా వల్ల కాదమ్మా. నొప్పిగా ఉందా మేడం? ఉండండి, స్ప్రే చేస్తాను. థ్యాంక్స్ మేడం. దేనికి? బ్రతికున్నందుక? అయ్యయ్యో, అలా అంటారేంటి మేడం? నా చెల్లి కోసం మీరెంతో చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికి నేను మీకు బదులు ఎలా తీర్చుకోగలను? ఏదో అయినంతలో ఇలా తీర్చుకున్నాను. ఐ మీన్ మీకు ట్రీట్మెంట్ చేశాను. దీని కృతజ్ఞత ఏంటి? నాకు మరోలా అనిపిస్తోంది. థ్యాంక్ యూ మేడం. ఏదో జాబ్ ఆఫర్ ఇప్పించారు మీరని చెప్పింది నా చెల్లి. ఓ అదా? ఇంతకీ ట్రీట్మెంట్ అయిపోయినట్టేనా? ఇది మొదలే మేడం, ఇంకా చాలా ఉంది. ముగించాలి కదా. ట్రీట్మెంట్ పూర్తి చేయాలి కదా మేడం. అవును, ఈ ఇంట్లో మీరు మాత్రమే ఉంటారా? చెప్పాను కదక్క, ఆంటీ ఒక్కరే ఉంటారని. అదే మహి, ఇంత పెద్ద ఇంట్లో ఎవరూ లేకుండా సాయం చేయడానికి నేను ఉంటాను కదక్క. అరే ఏం పర్లేదు మహి, తనకిప్పుడు ఎవ్వరి సహాయం లేకుండానే నడవడం ప్రాక్టీస్ చేయాలి. నువ్విక్కడ ఉండాల్సిన పని లేదు. మేడం, పెయిన్ ఇంతకీ ఎలా ఉంది? కావాలంటే పూర్తిగా సెట్ చేసేస్తాను. వద్దు 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 వద్దు, ఇప్పుడు కొద్దిగా తగ్గిందిలే, బెటర్. చెప్పాను కదా ఆంటీ, మా అక్క చేయి పడిందంటే అంతే. ఇక నీ గతి ఇంతేనే. మహి, మేడంని కాస్త రెస్ట్ తీసుకొనివ్వు. తనకి ఇప్పుడే రిలాక్స్ అవ్వాల్సిన టైం. నువ్వు వెళ్ళు, ఆంటీకేం పర్వాలేదు గాని తననిప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను.
ఐ మీన్ కేరింగ్ కేరింగ్. దే. సరే మహి, ఇంక నువ్వు వెళ్ళు. అక్క పాపం ఆంటీ సింగిల్ గా ఉంటారు. ఏదైనా అవసరం ఉంటుందేమో. నేను ఇక్కడే ఉంటే బెటర్ అనిపిస్తుందక్క. నువ్వు ఇక్కడ ఉంటే నీకెంత ప్రమాదమో నాకు తెలుసు మహి. మహి, ఏం అక్కర్లేదని చెప్తున్నాను కదా. అంత అవసరం ఉంది అని అనిపిస్తే నేనే నిన్ను ఉండు అని అనేదాన్ని కదా. ఆయన ట్రీట్మెంట్ చేసే డాక్టర్గా చెప్తున్నాను. ఆంటీ సంగతి నాకు వదిలి. సరే అక్క. పృథ్వీ గారి కార్ ఇంకా ఇక్కడే ఉందేంటి? పృథ్వీ గారి కార్ ఇక్కడ ఉండడం ఏంటి? అక్క యాక్చువల్గా నీకు చెప్పలేదు కదూ. నన్ను కొందరు పోకిరీలో చేడిపిస్తుంటే అక్కడికి పృథ్వీ గారు వచ్చి నన్ను సేవ్ చేశారు. అలా ఆయన నన్ను కార్లో డ్రాప్ చేయడానికి వస్తుంటే ఆంటీ రోడ్డు పక్కన గాయంతో కనిపించారక్క. సో అదే కార్లో ఆంటీని ఇంటికి తీసుకొచ్చాం. జస్ట్ నువ్వు వచ్చే ముందే పృథ్వీ గారు వెళ్ళిపోయారు. కానీ కార్ ఇక్కడే ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఒకసారి పృథ్వీ గారికి కాల్ చేస్తానక్క. అంటే నా గురించేనా వీళ్ళు మాట్లాడుకునేది? విషయం ఏమై ఉంటుంది? చెప్పు మహి. హలో పృథ్వీ గారు, మీ కార్ ఏంటి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది? మర్చిపోయాను. మర్చిపోయారా? అదే నేను వెళ్ళేటప్పుడు దాని గురించి చెప్పడం మర్చిపోయాను అంటున్నాను. అంటే అక్కడున్న సిచ్యువేషన్ నాకు తెలుసు కదా మహి. ఎమర్జెన్సీలో కార్తో ఏదైనా అవసరం పడచ్చని దాన్ని అలాగే ఉంచేశాను. కీస్ కూడా అక్కడే పెట్టాను మహి. పృథ్వీ గారు, రియలీ యు ఆర్ గ్రేట్. ఎదుటి వాళ్ళ అవసరాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకుంటున్నారు మీరు. పృథ్వీ గారు, ఆంటీకి ట్రీట్మెంట్ చేయడానికి మా అక్క వచ్చింది. తెలుసు. తెలుసా? అదే మహి, నువ్వు ఎలాగో ఫిజియోథెరపీ డాక్టర్కి కాల్ చేస్తావు కదా. తట్టు చైత్ర ఫిజియోథెరపీ డాక్టరే కదా. సో తనకే కాల్ చేస్తావని గెస్ చేశాను. ఇంతకీ ట్రీట్మెంట్ అయిపోయిందా? మీరు వెళ్ళిపోతున్నారా? నేను వెళ్తున్నానండి. అక్క ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంకా టైం పడుతుందంట. ఇట్స్ ఓకే. ఇదిగో అక్కతో మాట్లాడండి. హాయ్ పృథ్వీ గారు. హలో చైత్ర, ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్కడ మీ సిచ్యువేషన్స్ అన్నీ ఏమీ బాగాలేనట్టుగా ఉన్నాయి కదా చైత్ర గారు. పరిస్థితులతో ఏముంది పృథ్వీ గారు, మనం ఎలా మార్చుకోవాలి అని అనుకుంటే అలా మారిపోతాయి. కాకపోతే మార్చుకునే శక్తినే మనం సంపాదించుకోవాలి. అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. బై ది వే పృథ్వీ గారు, మీరు చేసిన ఈ సహాయానికి చాలా పెద్ద థ్యాంక్స్. నేనే హెల్ప్ చేశాను. మీరు మహిని సేవ్ చేయడం వల్లే కదా విగ్రహం దొంగ అడ్రస్ నాకు దొరికింది. అదే మహిని సేవ్ చేశారంట కదా, తను ఇప్పుడే నాతో చెప్పింది. ఓ అదా, ఇట్స్ ఓకే చైత్ర గారు. ఓకే పృథ్వీ గారు, బాయ్. బాయ్ అండి, బాయ్. తీసుకో, చూడు, జాగ్రత్తగా వెళ్ళు. సరే అక్క, బాయ్. బాయ్. వల్లి, రాక్షస బల్లి అని పెట్టాల్సిందే నీ పేరు. మొత్తానికి ఉచ్చ బిగించకుండానే వచ్చి నా వలలో పడిపోయావు. ఇక మీ తల్లి కొడుకులకి
నా కన్నయ్య చేతిలో మామూలు ఫెస్టివల్ ఉండదు. మిమ్మల్ని ఉప్పు పాతరేసి ఊరంతా జాతర చేస్తాడు. కన్నయ్య, చైత్ర ఎక్కడికి వెళ్ళావు? కన్నయ్య, ఆ దేవుణ్ణి గుడికి చేర్చిన వేళా విశేషమేమో కానీ ఆయన మన సమస్యకి సొల్యూషన్ చూపించాడు. ఏమంటున్నావు? ఆ విగ్రహం దొంగ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను అక్కడి నుండి వస్తున్నాను కన్నయ్య. నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? అది ఒంటరిగా? మహి ఫోన్ చేసి తన దగ్గరికి నన్ను పిలిచింది. చైత్ర, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మహి అక్కడ ఉండడం ఏంటి, నిన్ను పిలవడం ఏంటి, నువ్వు వెళ్ళడం ఏంటి? అసలు మహికి దీనికి సంబంధం ఏంటి? కాసేపు ముందు మహి నాకు కాల్ చేసింది కన్నయ్య. తెలిసిన వాళ్ళెవరికో ఫిజియోథెరపీ చేయాలని పిలిచింది. కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తే అది మరెవరో కాదు, మన దగ్గర నుండి విగ్రహం తీసుకువెళ్తూ పారిపోతూ దెబ్బ తగిలించుకున్న ఆ దొంగది.